నమస్తే. సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం నెంబర్ 1 న్యూస్‌కి స్వాగతం. నేను రవీంద్ర. 2 తెలుగు రాష్ట్రాల్లో సంచలనం కలిగించినటువంటి కేసు రౌడీ షీటర్ గాదే సాయి కృష్ణ కస్టోడియల్ టార్చర్, అలాగే దానికి సంబంధించి మృతదేహాన్ని కూడా మాయం చేశారు. ఇప్పటివరకు కూడా ఎలాంటి ఆనవాళ్ళు దొరకలేదు అనే దాని మీద ఇప్పటికి కూడా దానిపై ఒక రకమైనటువంటి చర్చ జరుగుతూనే ఉంది. కానీ దీనికి ఎక్కడ అసలు ఏం జరిగింది? ఎలా జరిగింది? దీని వెనుక పాత్రధారులు ఎవరు, సూత్రధారులు ఎవరు అనేది మాత్రం బయటికి రావట్లా. బయటికి రాకుండా చేస్తున్నారు. దానికి సంబంధించి బలైంది మాత్రం ఆ పోలీస్ స్టేషన్లో, అంటే కృష్ణలంక పోలీస్ స్టేషన్లో సిఐగా పనిచేస్తూ ఈ కేసుని టేకప్ చేసినటువంటి సిఐ నాగరాజు. ఆయన దాదాపుగా 49 రోజుల నుంచి జైల్లోనే ఉన్నారు. ఇంకొక రోజు గడిస్తే 50 డేస్ ఆయన కంప్లీట్ చేసుకుంటారు జైలు జీవితాన్ని. ఇలాంటి సందర్భంలో ఆయన దాదాపుగా కస్టడీకి తీసుకున్నారు, విచారించారు. ఎలాంటి సమాచారం కూడా ఆయన ఇవ్వాల. అంటే ఎవరు చేయించారు, ఎందుకు చేయాల్సి వచ్చింది అనే దాని మీద మాత్రం మౌనం వహించారు. అలాగే ఈ కేసులో రిమాండ్ ఖైదీలుగా ఉన్నటువంటి కానిస్టేబుల్స్ కూడా ఎవ్వరూ కూడా నోరు మెదపట్ల. వారి కస్టడీ కూడా పూర్తయింది. ఇలాంటి సందర్భంలో ఇక్కడ ఒక ముఖ్యమైనటువంటి అంశం ఏంటి అంటే, సిట్ అధికారులు వారి దగ్గర ఉన్నటువంటి సేకరించినటువంటి ఆధారాలు కావచ్చు, సమాచారం కావచ్చు, సాక్ష్యాలు కావచ్చు, చాలా ఎక్కువగా ఉన్నాయి. కానీ దానికి సంబంధించి కేసు ముందుకు సాగాలి అంటే ఎవరైతే నిందితులుగా ఉన్నారో వారు ఓపెన్ అప్ అవ్వాలి. దానికి సంబంధించి జరిగింది ఇది, ఇలా జరిగింది, ఎందుకు చేయాల్సి వచ్చింది అనే దాని మీద మాత్రం మౌనం వహిస్తున్నారు. ఇట్లాంటి క్రమంలో సిఐ నాగరాజుకు సంబంధించి ఒక పిటిషన్ దాఖలు చేశారు. మళ్ళీ ఆ పిటిషన్తో పాటు ఒక లేఖ కూడా మేజిస్ట్రేట్కి, న్యాయమూర్తికి పంపించారట. జరుగుతున్నటువంటి చర్చ, అయ్యా నాకు బెయిల్ ఇప్పించండి, నా పరిస్థితి ఏమీ బాగోలేదు, ఇప్పటికే నేను దాదాపు 50 రోజులుగా జైల్లో ఉంటున్నాను, దీనికి సంబంధించి. అంతేగాని ఈ కేసులో నేను అవసరమైతే అప్రూవర్గా మారతా, వివరాలన్నీ చెబుతాను, ఏం జరిగింది, ఎందుకు జరిగింది, ఎలా జరిగింది, ఎప్పుడెప్పుడు ఏమేమి జరిగింది, దీని వెనుక సూత్రధారులు ఎవరు, పాత్రధారులు ఎవరు, కర్త కర్మ క్రియ అన్నీ చెప్తాను అని మాత్రం ఆయన నోరు మీద పడడం. దీనికి సంబంధించి మరి బెయిల్ పిటిషన్పై న్యాయమూర్తి ఏ రకమైనటువంటి నిర్ణయం తీసుకుంటారనేది అందరిలోనూ ఉత్కంఠగా మారింది. ఈ కేసు అనేక రకాలుగా నాటకీయమైనటువంటి పరిణామాల నేపథ్యంలో ట్విస్టుల మీద ట్విస్టులు. తన తల్లి ఏదైతే సాయికృష్ణకి సంబంధించినటువంటి తల్లి విజయలక్ష్మి వేసినటువంటి పిటిషన్ని వెనక్కి తీసుకోవటం, ఆవిడ కాదు, ఆవిడ దొంగ సంతకాలు పెట్టి ఒక రకంగా దాన్ని విత్డ్రా చేసుకున్నారని, దానికి సంబంధించి పెద్ద ఎత్తున డబ్బు ముట్టింది, కానీ ఈ విషయంలో తన తల్లికి అన్యాయం జరిగిందని రకరకాలుగా, ఏది వాస్తవం కాదు, మేము ఎక్కడా కూడా ఇది నిర్ధారించేటువంటి ప్రయత్నం చేయట్లేదు, చేయం కూడా. జరుగుతున్నటువంటి ఆ యొక్క ప్రచారాన్ని, జరుగుతున్నటువంటి చర్చను మాత్రమే తెలియజేసేటువంటి ఉద్దేశం మాది. మరి ఇలాంటి సందర్భంలో ఆ మొత్తం వ్యవహారాన్నే ఫస్ట్ బయటపెట్టింది సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం నెంబర్ 1 న్యూస్ మేమే. మీ అందరికీ తెలుసు, ముల్లపూడి నాగేశ్వరరావు ఎవరైతే సాయికృష్ణ మేనమామ ఉన్నారో ఆయన మా కార్యాలయానికి రావటం, అప్పటికే మా చైర్మన్ గారు మంచాల సాయి సుధాకర్ నాయుడు గారితో కాంటాక్ట్ అవ్వటం, తద్వారా మేము ఆయన స్టూడియోకి రాగానే ఇంటర్వ్యూ చేసాం, లైవ్ ఇచ్చాం. లైవ్లో చాలా విషయాల్లో ఆయన ప్రస్తావించారు. మేము ఎన్నో మీడియాల దగ్గరికి వెళ్ళాం, ఎవరు కూడా మా బాధను పట్టించుకోలేదు అని. సరే, అది జరిగిపోయింది. తర్వాత ఎన్నో కీలకమైనటువంటి పరిణామాలు. స్వయానా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కుటుంబ సభ్యుల్ని తన నివాసానికి పిలిపించుకొని మాట్లాడారు, మీకు అన్ని రకాలుగా మేము ఆదుకుంటామని. ఇవన్నీ చెప్తున్నారు. కానీ అసలు సాయికృష్ణ ఏమయ్యాడు, సాయికృష్ణను ఎందుకు చంపాల్సి వచ్చింది, ఒకవేళ చంపితే మరి ఈ రకమైనటువంటి సమాధానం ఎందుకు రాబట్టలేకపోతున్నారు? ఒక పక్కన వైఎస్ఆర్సీపీ తీవ్రంగా డిమాండ్ చేస్తుంది సిబిఐకి ఇవ్వాలని. కొంతమంది పిటిషన్లు, ప్రైవేట్ పిటిషన్లు వేశారు. దానికి సంబంధించి ఎక్కడా కూడా అడుగులు ముందుకు కదలటం లేదు. ఈ కేసులో విచారణ అనేది వేగవంతం జరగట్ల. నిందితులుగా ఉన్నటువంటి వారు కూడా నోరు మీద పట్ల. ఇంకో కీలకమైనటువంటి విషయం ఏంటంటే, పోలీసుల దగ్గర ఎంతో టెక్నికల్ ఇది ఉంటుంది, సాంకేతిక పరిజ్ఞానం. మరి దానికి సంబంధించి
పరారీలో ఉన్నటువంటి కీలకమైనటువంటి నిందితుడిగా చెప్తున్నారు. ఎవరైతే ఆర్ఎంపీ డాక్టర్ సిఐ నాగరాజుకి అత్యంత సన్నిహితుడు సురేష్ అని. మరి అతన్ని ఇప్పటి వరకు పట్టుకోలేకపోయారు. సిట్ అధికారులు కూడా ఈ మధ్య ప్రకటన ఇచ్చారు. ఎవరికైనా తెలిస్తే, ఎక్కడైనా తలదాచుకున్నట్లు సమాచారం ఇస్తే తగిన పారితోషికం ఇవ్వబడుతుంది, అలాంటి వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని. మరి అతన్ని కూడా పట్టుకోలేకపోయారు. మనం పెరుగుతున్నటువంటి ఈ యొక్క సాంకేతిక పరిజ్ఞానంలో ఒక నిందితుడిని పట్టుకోలేనటువంటి పరిస్థితుల్లో మన వ్యవస్థలు ఉన్నాయి. అలానే మేము తప్పు పట్టట్లా. ఇలాంటి పరిస్థితుల్లో సిఐ నాగరాజు వేసినటువంటి తాజా పిటిషన్ ఏదైతే ఉందో దానికి సంబంధించి కీలకమైనటువంటి చర్చ జరుగుతుంది. ఈసారి అయితే ఖచ్చితంగా సిఐ నాగరాజుకు బెయిల్ దొరుకుతుంది. హ్యుమానిటీ గ్రౌండ్స్ నేపథ్యంలో మేజిస్ట్రేట్ దాన్ని సానుకూలమైనటువంటి వాతావరణంలో ఆలోచన చేసి నిర్ణయం తీసుకుంటారనేది. ఈ పరిస్థితుల్లో ఒకవేళ సిఐ నాగరాజుకు బెయిల్ గనుక దొరికితే కేసు ఇంకా ఇబ్బందికరంగా మారేటువంటి అవకాశం ఉంటుంది. అంటే కనీసం చెప్పాలి అనుకునేవారు కూడా చెప్పరు అనేది సిట్ భావన. దానికి సంబంధించి గతంలో కూడా బెయిల్ పిటిషన్ వేస్తే సిట్ దాన్ని తప్పుపడుతూ ఓ పిటిషన్ వేసింది. ఇటువంటి పరిస్థితుల్లో కేసు ఇన్వెస్టిగేషన్ జరుగుతున్నటువంటి తరుణంలో రిమాండ్ ఖైదీగా ఉన్నటువంటి నాగరాజుకు బెయిల్ గనికిస్తే ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులను మేము ఎదుర్కోవాల్సి వస్తుంది అని అప్పుడు రిజెక్ట్ చేశారు. మరి ఈసారి ఏం జరుగుతుంది అని, ఎందుకంటే చాలా ఆరోగ్యపరమైనటువంటివి, కుటుంబపరమైనటువంటివి, ఆయన వ్యక్తిగతమైనటువంటి విషయాలు కూడా లెటర్లో పొందుపరిచారట. గతంలోనే 18 పేజీలు లేఖ రాశారు. ఇప్పుడు మరొకసారి ఈ బెయిల్ పిటిషన్తో పాటు మరో లేఖ. దీనికి సంబంధించి ఏ రకమైనటువంటి నిర్ణయం తీసుకుంటారనేది కూడా ముఖ్యమైనటువంటి అంశమే. ఈ వ్యవహారంలో కొన్ని రాజకీయ పార్టీలకు సంబంధించి కీలకమైనటువంటి నేతలు, విజయవాడకు సంబంధించి కూటమిలో 2 పార్టీలకు సంబంధించినటువంటి నేతలు ఉన్నారని, వారిని ఎవరైతే నిందితులుగా ఉన్నారో వారిని మాట్లాడించట్లేదని, వారికి ముందుగానే వారితో ఏదైతే సెటిల్మెంట్ చేసుకున్నారో భారీ మొత్తంలో వారికి సొమ్మును అప్పగించారని రకరకాల చర్చ. ఎంతవరకు వాస్తవం అనేది తెలియదు మనకి. దీనికి సంబంధించి ఒక చర్చ జరుగుతుంది. మరి చూడాలి మరికొద్ది రోజుల్లో ఏ రకమైనటువంటి పరిణామాలు ఉంటాయి ఈ కేసులో అనేది. ఈ టాపిక్పై మీ విలువైనటువంటి అభిప్రాయాలు కామెంట్ రూపంలో తెలియజేయండి. దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.